చెప్పుచున్నాను. మార్పును నీ చిన్న పిల్లల వంటి పిల్లలను చూడండి. అలాంటి మనసు కావాలట. మనం అప్పుడే పరలోక రాజ్యంలో చేర్చబడతాం. దేవుని స్తోత్రం. మనం నమ్ముకున్నాము, కానీ నేను చెప్తున్నాను, మీరు చెప్తున్నాం. నేను నమ్ముకున్నాను ప్రభువును, నేను దేవుని రాజ్యం వెళ్తాను, నేను దేవుని బిడ్డను, చర్చికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, నేను దేవుని బిడ్డను అని మనం చెప్తున్నాం. కానీ ఆ చెప్పే మాట నిలకడగా అలా ఉన్నామా? మన ప్రవర్తన ఏమై ఉన్నది? మన శరీరము ఏం చేస్తుంది? మన ఆలోచన తలంపు ఏమై ఉన్నవి? దేవునికును మన జీవితానికి అనుకూలంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా? మనమే పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ దేవునికి మనకు సంబంధం లేకుండా ఉండి దేవుని పిల్లలని చెప్తే మనం దేవుని ఆబద్ధికులుగా చేస్తున్నాం. అందుకోసమే దేవుడు మండుగుండంలో మనం పడవేస్తున్నాం. ఏమయ్యేమో మనకి ఇంకా విషాదపరచబడలేదు. మనం ఇంకా ఆ మహిమలోనికి పరచబడలేదు. మనం ఎక్కడున్నాము? భూమి మీద ఉన్నాము. మీరెక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. మనం అందరం కలిసి ప్రత్యక్షమైనప్పుడు, ఆ మహిమలోనికి ప్రవేశించినప్పుడే మనం స్వర్గానికి, దేవుని రాజ్యంలోనికి, దేవుని బిడ్డలముగా అడుగు పెట్టామని అతిశయించుదాము, సంతోషించుదాము, దేవునికి మహిమ పరచుకుందాము. అంతం వరకు శరీరంలో ఉన్నాం కాబట్టి భయముతో బతుకుచుండవలెను, వణుకుతో బతుకుచుండవలెను. ఏ దినముకు ఆ దినము మనం చాలా భయపడుతూనే మన జీవితం ముందుకు కొనసాగించాలి. మన చూపు, మన మాట, మన హృదయ ఆలోచన రెండు చాలా ఖతర్నాకు ఉన్నాయి. కంటి చూపుతో చూస్తున్నాము, బయట తెలుస్తుందా? ఆ చూపు ఎవరిది వాళ్ళకే తెలుసు. హృదయంలో ఆలోచిస్తున్నాము, అది బయటలకు ఎవరికి పక్క వాళ్ళకి తెలుస్తుందా? అది ఆలోచించవానికే మాత్రమే తెలుసు. నీ చూపు ఎలా చూస్తున్నావో నిన్ను సృష్టించి నీకు కన్నులు ఇచ్చిన దేవునికి తెలుసు స్పష్టంగా. నీకు హృదయము, నీకు లోపల నీకు గుండె నిర్మించి నీకు ఆలోచన పుట్టించేది దేవుడు గనక నిత్యంగా నీ హృదయంలో ఆలోచించేది ఏంటో అది దేవునికి స్పష్టంగా తెలియబడుతుంది. ఆయనకు భయపడుతూ జీవించడం. ఉన్న కాలం నా దేవుడు నేను కూర్చున్నా చూస్తున్నాడు, నేను వెళుతున్న నడిచేటప్పుడు చూస్తున్నాడు, నేను పండుకున్నప్పుడు చూస్తున్నాడు, నేను మాట్లాడుచున్నప్పుడు చూస్తున్నాడు, నేను 10 మందిలో ఉన్నప్పుడు చూస్తున్నాడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తున్నాడు, నేను చర్చిలో వెళ్ళినప్పుడు చూస్తున్నాడు అని ప్రతి సమయం నా దేవుడు నన్ను చూస్తున్నాడని భయముతో మనం నడుచుకుంటేనే దేవుని పిల్లలమవి మనము ఈ కుడి పక్కనున్న గొర్రెల గుంపులో మనము చేర్చబడతాము. లేక నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పొండి అనే గుంపులో వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా. దేవుని స్తోత్రాలు. ప్రేరులారా, రేపటి దినములు కూడా దైవజనుడు ఆత్మీయులు వస్తారు కాబట్టి చక్కటి వాక్య మర్మంతో ఇంకా మనకు లోతుగా వివరిస్తాడు. దేవుని ప్రియులారా, చక్కగా ఈ చెప్పబడిన మాటల్లో అర్థమై ఉంటే రక్షింపబడలేని బిడ్డలు, నమ్మని వారు నమ్మండి. మీ యేసు ప్రభుని సొంత రక్షకుడుగా మీరు అంగీకరించండి. ఈ ఉగ్రత నుండి, ఈ పాతాళం నుండి తప్పించి నిత్య జీవంలోనికి దేవుని రాజ్యం నాకు